ఇవన్నీ వస్తే కాంప్లెక్స్లన్నీ అందులో పనిచేయడానికి వచ్చేవాడు ఎక్కడుండాలి? మొత్తం గవర్నమెంట్ చేతిలో కదా 1,00,000 ఎకరాలు. పనోడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఇప్పుడు ఎట్లాగే బీహార్ వాళ్ళని పట్టుకొస్తారు. వాడికి ఒక షెడ్ వేసి, ఇప్పుడు మనకు కనుక సౌదీ అరేబియా దుబాయ్ వెళ్ళినప్పుడు ఏదో చిన్న ఇల్లు ఇచ్చి దాంట్లో 8 మందో 10 మందో బతకమంటారంటారు చూడండి, అట్లా. అదే మన లోకల్ వాళ్ళు అయితే కనుక కష్టం. ఎందుకు ఇల్లు కావాలా, ఫ్యామిలీ ఉండాలి ఇక్కడ. ఇలాంటి పరిస్థితి రాకూడదు. అప్పుడు ఈ మన కాళ్ళ కింద పడి ఉండే కూలీలు కావాలి వీళ్ళకి. తమ కుటుంబాలతో ప్రశాంతంగా ఉండే కూలీలు కాదు కావాల్సింది వీళ్ళకి. అది ఇక్కడ కనబడుతుంది. అంటే భవిష్యత్తులో భూములు ఇచ్చి ఈ రైతు బాగుపడ్డాడు అంటే నేను అనేది నిజమైన రైతు అంతే తప్ప బినామీలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎన్ఆర్ఐలు ఈ రైతు బాగుపడ్డాడు అని చెప్పుకోవడానికి ఉండదేమో. అంటే ఒకటండి, కొంతమంది ఎవరైతే ఈ 11 ఏళ్ల నుంచి ఓ రకంగా వాళ్ళ జీవితం నాకు తెలిసి చాలా మంది అప్పులు పాలయ్యారు. ఆ కాగితాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎంతమంది బ్యాంకు లోన్స్ తీసుకున్నారు, పర్సనల్ లోన్స్ దగ్గర నుంచి అన్ని లోన్స్ తీసుకున్నారు. లేదా వాళ్ళకి వీళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి పోయి 2 రూపాయల వడ్డీలు 3 రూపాయల వడ్డీలకు కూడా తీసుకున్నారు. ఏంటయ్యా అంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫ్లాట్. ఇది ఎలాగుంటుందంటే సింపుల్గా, రేపు పొద్దున నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఫస్ట్లో సి ఛానల్కి వెళ్ళినప్పుడు విజయవాడ సిటీ